తెలుగు టెకీ మిస్సింగ్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గతేడాది అక్టోబర్ నుంచి ఆచూకీ లేకుండా పోవటం కన్నవారిని తీవ్రంగా కలవరపెడుతోంది. తమ కుమారుడు ఏమయ్యాడో ఆరా తీయాలంటూ వారు వేడుకుంటూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాయటంతో అమెరికాలో తెలుగు టెకీ అదృశ్యం ఆలస్యంగా వెలుగు చూసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో హైదరాబాద్ కు చెందిన పాండు రాఘవేంద్రరావు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆచూకీ గత 9 నెలలుగా తేలడం లేదు. గతేడాది అక్టోబర్ నెలాఖరు వరకు తన తల్లిదండ్రులు సోదరితో రాఘవేంద్ర ఫోన్లో టచ్లో ఉన్నాడు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంతే, నాటి నుంచి రాఘవేంద్ర ఫోన్ పనిచేయకపోవడం, అందుబాటులోకి రాకపోవడం హైదరాబాద్లోని ఆయన కుటుంబీకుల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వినయనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పాండు బంగారం కుమారుడు రాఘవేంద్రరావు లండన్లో ఎంటెక్ పూర్తి చేశాడు. అక్కడి నుంచి అతను 2011 డిసెంబర్ 26న అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే గతేడాది అక్టోబర్ 21 నుండి రాఘవేంద్రరావు ఆచూకీ తెలియడం లేదు. అప్పటి నుంచి కుమారుడి గురించి ఆయన తండ్రి, అక్క ఆరా తీస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రాఘవేంద్రరావు తండ్రి బంగారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అయితే ఆయన ఫిర్యాదుపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇలాంటి కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఎన్ఆర్ఐ విభాగం ఉందని, ఈ ఫిర్యాదును అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. బాధిత తండ్రి కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు. తన కొడుకు ఏమయ్యాడనేది అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ద్వారా ఆరా తీసి ఆచూకీ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన వేడుకున్నారు. పి రాఘవేంద్రరావు ఈ అమెరికాకి జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళారు. కాలిఫోర్నియా వెళ్ళారు. ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ వచ్చేవారు. చేస్తుంటే ఈ మధ్య నాకు 21/10/2017లో కళ్ళు ఆపరేషన్ అయినవి. నువ్వు చూస్తాను డాడీ అని చెప్పారు. ఆ పొద్దు నుంచి నాకు అందుబాటు లేకుండా వస్తానని చెప్పారు. కాబట్టి నేను ఇంతవరకు ఎదురు చూస్తున్నాను. ఈ టైంలో నాకు ఆరోగ్యం బాగోక నాకు రోజుకి నాకు ఆరోగ్యం క్షీణించడం వల్ల నేను ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయినా ఇప్పుడు ఇంకా తప్పదని చెప్పి మీ పత్రిక ముఖంగా, మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత సుష్మా స్వరాజ్ మేడం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ మేడం కూడా నా కొడుకు ఇన్ఫర్మేషన్ పరిశీలించి నాకు ఎమ్మడే ఆరోగ్యపరంగా నాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం లండన్కు వెళ్లిన కుమారుడు అక్కడి నుంచి అటే అమెరికాకు వెళ్లి పత్తా లేకుండా పోవడం కన్నవారిని కలవరపరుస్తోంది. నెలలు గడుస్తున్నా కన్న కొడుకు జాడ తేలడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాఘవేంద్రరావు ఆచూకీని వీలైనంత త్వరగా తేల్చాలని ఆయన తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.